హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ డార్జిలింగ్ జాహ్నవి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. సో అర్లీ మార్నింగ్ 5:30కి లేచిపోయామన్నమాట. ఎందుకంటే ఈరోజు సండే కదా. మనకి సండే అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇంట్లో స్పెషల్స్. సో మనం ఏం కూర, ఏం స్పెషల్స్ ఈరోజు సండే అంటే మనకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో చికెన్ ఎలాగో తినొద్దన్నారు. మటన్ కిలో 800, 700. అది ఇంకా ప్రతి వారం తెచ్చుకోలేము కదా. అందుకే ఇప్పుడు మిగిలింది ఫిష్. సో ఫిష్ మార్కెట్కి వెళ్దామని ఇంత అర్లీ మార్నింగ్ లేచాము. దానికి ఎందుకు ఇంత లేచారు అని అంటే, అది కొంచెం ఇంటి దగ్గర నుంచి 20 minutes అనమాట జర్నీ. అక్కడికి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. ఇంకా లేట్గా వెళ్ళామంటే అక్కడ ఫిష్ కంటే జనాలే ఎక్కువ ఉంటారు. సో మేము వెళ్తున్న ఫిష్ మార్కెట్ అయితే చాలా పెద్దది అండ్ అక్కడ దొరకని ఫిష్ అంటూ లేదు. A to Z ఆల్ ఫిషెస్ అవైలబుల్ ఉన్నాయి అక్కడ. సో అక్కడికి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో అవన్నీ చూసేద్దాం. వచ్చేసాం. చూడండి అసలు ఎంత పబ్లిక్ ఉందో. ఇక్కడ చూడండి, కవర్లోన చిన్న చిన్న ఫిషెస్ కట్టి పెట్టేశారు. మరి అవన్నీ ఎక్కడికో సేల్కి పంపిస్తారేమో. మంచిగా అసలు చాలా రకాల ఫిష్లు ఉన్నాయి. ప్రాన్స్ అసలు మొత్తం ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. చూడండి అసలు పబ్లిక్ ఎంతమంది ఉన్నారో. అసలు నడవలేకపోయాం మేము మార్కెట్ మొత్తం. ఇవి చూడండి, రవ్వలు బొచ్చులు అన్నీ కలిపి ఒక దగ్గర వేసేసారు. ఎన్ని ఉన్నాయో బస్తాలు బస్తాలు తెచ్చి అమ్మేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఇవి చూడండి, కొరమీన్ ఫిష్లు అంటే ఇవి బకెట్లో వేసేసారు. దాంట్లో వాటర్ ఉన్నాయి. అవి అసలు ఆ బకెట్లు ఉండటం లేదు, రోడ్ పైకి వచ్చేస్తున్నాయి. ఒకటేమో అట్లనే రోడ్ పైకి వచ్చేసి అటు ఇటు తిరిగేస్తుంది. ఇంక ఇక్కడ నుంచి మొత్తం ప్రాన్స్, రకరకాల ఫిషెస్ ఉన్నాయి. మనకి బొచ్చు, కొరమీన్, రవ్వ ఈ ఫిష్లు తప్ప ఇంక ఏ ఫిష్ల పేర్లు తెలిసిన జాతే లేదు. అన్ని జాతులు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఫిష్ ఎలాగ వచ్చేసిందో బయటికి దాంట్లో నుంచి. ఇక్కడ చూడండి, మేము ఒక ఫిష్ అయితే తీసేసుకున్నాము. వాళ్ళకి ఇచ్చేసాము కట్ చేసి మంచిగా నీట్గా క్లీన్ చేసి ఇమ్మని. మార్కెట్ మొత్తం వెనకాల ఉంది. వీళ్ళు ఇక్కడ సపరేట్ కూర్చున్నారు ఓన్లీ ఇవి ఫిష్ కట్ చేసి ఇవ్వడానికి. అవి సపరేట్ వాళ్ళు ఛార్జెస్ కూడా తీసుకుంటున్నారు. కేజీ అయితే 50 అని. సో ఇచ్చేసాము ఇంకా మేము వాళ్ళకి చేయమని. ఇంకా వాళ్ళు ఫిష్ చేసి ఇచ్చిన లోపు ఇంకా మేము మిగతా మార్కెట్ అంతా కవర్ చేసాము. ఎక్కడెక్కడ ఏ ఫిష్ ఉన్నాయో ఏమో ఉన్నాయో అవన్నీ చూడడానికి. కొన్ని ఫిషెస్ అయితే చాలా అందంగా ఉన్నాయి చూడడానికి. అక్కడ బ్యాక్ సైడ్ ఏమో అపోలో ఫిష్ అంట నీట్గా క్లీన్ చేసి కవర్లో వేసి ఇచ్చేస్తున్నారు. చూడండి బతుకున్న పీతలు ఎలా ఉన్నాయో. అసలు దానికి ఏ రబ్బర్లు కూడా కట్టలేదు, అలానే పాకరేస్తున్నాయి అందులోన. అతను అయితే చేత్తోనే పట్టుకొని కావాలని అడిగారు. అసలు చాలా బాగున్నాయి అవి కూడా. చూడండి తాత కవర్లు పెట్టుకుని అయితే అమ్మేస్తున్నారు. వాళ్ళు మార్కెట్కి వెళ్తే ఇంకా మనం ఓన్ బ్యాగ్స్ తీసుకెళ్ళాలి. అక్కడ వాళ్ళు కట్ చేసి కూడా ఇవ్వట్లేదు, డైరెక్ట్ బ్యాగ్స్లోనే వేసేస్తున్నారు. ఇంకా మేము తీసుకున్న ఫిష్ అయితే వాళ్ళు నీట్గా క్లీన్ చేసి కట్ చేసి ఇచ్చేసారు. ఇంకా మేము తీసుకెళ్ళిపోతున్నాము ఇంటికి. ఇంకా చూడండి ఎంత రష్ ఉందో. అసలు మార్కెట్ స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే అసలు ఈరోజు నేను వీడియో తీయగలనా అనుకున్నాను, కానీ ఎలానో ఒకలాగా మెల్లగా తీసేసాను వీడియో అయితే. ఇక్కడ చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయి. వెళ్తున్న కొద్దీ ఫిష్లు వస్తూనే ఉన్నాయి. మొత్తం 2 గల్లీలు అనుకుంటా ఇవంతా పెట్టేశారు వీళ్ళు. ఇంకా మా మార్కెట్ అయితే అయిపోయింది. ఇంకా మేము ఒక్కొక్కటి చూసుకుంటూ బయటకు అయితే వెళ్ళిపోతున్నాము. అసలు ఈ బయటకు వెళ్ళడానికి కూడా ఫుల్ పబ్లిక్. అసలు ఎటు వెళ్ళినా జనాలే ఉన్నారు. మీరు కూడా ఇక్కడికి వచ్చేసి తీసుకోండి. ఫిష్ మార్కెట్ కూడా చాలా రామ్నగర్లో ఉంది. సో ఫిష్ పట్టుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఏం తీసుకెళ్తున్నామో, ఏం స్పెషల్ చేస్తున్నామో ఇంటికి వెళ్ళాక చూసేద్దాం. వచ్చేయండి. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. చూసారు కదా, ఇంకా ఫిష్ ఇట్లా 2 బౌల్స్లో వేసేసుకున్నాం మేము. ఇట్లా 2 బౌల్స్లో వేసుకొని మంచిగా దానికి ఉన్న బ్లడ్, దానికి ఉన్న డస్ట్ అంతా తీసి మంచిగా నీట్గా 3 వాషెస్ చేస్తామన్నమాట. తెచ్చుకున్నా ఎప్పుడు తెచ్చుకున్నా అట్లా నీట్గా క్లీన్ అయిపోయాయి. ఇట్లా ఈ కలర్లో వచ్చేంత వరకు మనం క్లీన్ చేసుకోవాలి. ఇంకా దాంట్లో మనం పసుపు, ఇంకా గల్లుప్పు, దాంట్లో ఇంకా కొంచెం పెరుగు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫిష్ అనేది ఏ స్మెల్ లేకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 10 minutes మనం పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాన్స్ కూడా తెచ్చేసుకున్నాం మేము.
ప్రాన్స్ కూడా సేమ్ ప్రాసెస్. అంతా మంచిగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, దాని వెనకాల బ్యాక్ సైడ్ డస్ట్ ఉంటుంది కదా, అది తీసేసుకోవాలి ఖచ్చితంగా వీలైనంత మాత్రం. సో ఇంకా ప్రాన్స్ కూడా సేమ్ ప్రాసెస్లో క్లీన్ చేసేసుకోవాలి. దాంట్లో కూడా కొంచెం గల్లుప్పు, పసుపు ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మనం ముందుగా పెట్టుకున్న ఫిష్ని ఇంకా క్లీన్ చేసేసుకోవాలి. ఈలోపు ఈ ప్రాన్స్ని ఇలా బాగా ఇవన్నీ మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టుకున్న ఫిష్ని నీట్గా మళ్ళీ ఒకసారి వాటర్లో వేసి వాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్రాన్స్ కూడా ఇలా వాష్ చేసేసుకోవాలి. మనం ప్రాన్స్ని నీట్గా ఇలా వాష్ చేసుకున్నాక దాంట్లో కొంచెం సాల్ట్, టర్మరిక్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. అలా ఎందుకంటే ఆ ప్రాన్స్లో ఉన్న ఫ్యాట్ అంతా బయటకు వచ్చేంతవరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి బాగుంటుంది. ఈ ప్రాన్స్ ట్యూస్డే రోజు చేస్తా అన్నది అమ్మ, అందుకనే ఇలా వేయించుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి మంచిగా ఉంటాయి ఫ్రెష్గా. సో ఇలా ఈ వాటర్ ఇలా షింక్ అయినంత వరకు ఆ ప్రాన్స్ని అలా ఫ్రై చేసుకోవాలి మనం. సో ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాము. ఆ ఫిష్ ఫ్రైకి కావాల్సిన మసాలా పేస్ట్ చూద్దాం. ఫస్ట్ ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, జింజర్ పేస్ట్, ఫిష్ మసాలా అండ్ లాస్ట్గా లెమన్ వాటర్ ఇవన్నీ వేసుకొని మంచిగా అది పేస్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అది మంచిగా ఒక పేస్ట్ లాగా వచ్చాక దాంట్లో మనం పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని దాంట్లో మంచిగా వేసుకొని ఆ మసాలా అంతా పట్టేలా పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆ ఫిష్ పీసెస్ అన్నీ దానికి మసాలా అన్నీ పట్టిస్తాం కదా, అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే దానికి మొత్తం మసాలా బాగా పట్టేసుకుంటుంది. మనం ఫ్రై చేసుకునే 10 minutes ముందు అది తీసి బయట పెట్టుకోవాలి. ఒక్కొక్క ఫ్రెష్ ముక్క దాంట్లో పట్టినంత వరకు వేసుకోవాలి. మాకైతే 4 పట్టుతాయి ఒక ప్యాన్లోన. సో వేసుకున్నాక కొంచెం సేపు 10 minutes ఉంచుకొని మళ్ళీ రివర్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, మంచి కలర్ వచ్చేంత వరకు. సో చాలా బాగుంటుంది ఫిష్ టేస్ట్. మేము తీసుకున్న ఫిష్లో అయితే ఓన్లీ మిడిల్ బోన్ పీసే ఉంటుంది, ఇంకా ముళ్ళులే ఉండవు అసలు. అంత బాగుంటుంది ఈ ఫిష్ మాత్రం. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి ఈ ఫిష్ని, ఇలాంటి ఫిష్ ఫ్రైని. సో ఈ మరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.